నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మొన్నటి బడ్జెట్లో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ వచ్చాయి. సో దాంట్లో ఏంటంటే 7 lakhs వరకు ఆదాయం ఉంటే ట్యాక్స్ కట్టనవసరం లేదని చెప్పారు. మరో కోణం ఏంటంటే 7 lakhs ఉంటే కూడా కట్టాలన్నారు. సో దీని మీద చాలా మందికి క్లారిటీ లేదు. ఏంటి అసలు ఈ 7 lakhs పైన ఆదాయం ఉంటే పరిస్థితి ఏంటంటారు? అసలు ఏంటి కొత్త ట్యాక్స్ రిజీమ్ గురించి డీటెయిల్డ్గా తెలియజేయగలరు? సో ఫస్ట్ మనకు ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ఉండేదండి. సో ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ మనం అందరం అలవాటు పడ్డాం. ఎట్లా మళ్ళీ డిడక్షన్స్ తీసుకోవడం అప్ టు 2.5 lakh వరకు నో ట్యాక్స్, 2.5 lakh to 5 lakhs వరకు 5%, 5 to 10 lakhs మధ్య ఉంటే 20%, అంటే అబౌవ్ 10 lakhs ఉంటే 30%. తర్వాత డిడక్షన్స్ ఏటీసీ 1,50,000 అండ్ స్టాండర్డ్ డిడక్షన్ 50,000, ఎన్పిఎస్ ఒక 50,000, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 50,000, ఇంకా హోమ్ లోన్ ఉంటే ఇంకొక 2 lakhs ఇంట్రెస్ట్ మీద. ఇలా ఇదంతా మనం ఒక దీనిగా అలవాటు పడిపోయాం. అంతవరకు ఎప్పుడు కన్ఫ్యూజన్ లేదు. ఎప్పుడైతే ఈ న్యూ ట్యాక్స్ రిజీమ్ అంటే 2020లో తీసుకొచ్చారండి. 2020లోనే మనకి న్యూ ట్యాక్స్ రిజీమ్ని ఒక 2 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు, ఎవరు దాని గురించి డిస్కషన్స్ చేయలేదు, ఎవరు దానిలోకి కన్వర్ట్ అవ్వలేదు. ఎందుకంటే అంత లుక్రేటివ్గా లేదు అది అసలు. సో న్యూ ట్యాక్స్ రిజిమ్కి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్కి ఏమని చెప్పారు, మీరు న్యూ ట్యాక్స్ రిజిమ్ కానీ వెళ్ళినట్లయితే నేను ఇప్పుడు చెప్పిన ఏవైతే ఎగ్జంప్షన్స్ ఉన్నాయో అవి ఏమీ అప్లై అవ్వవు. ఓకే, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళకి మాత్రమే నేను చెప్పిన ఇప్పుడు ఏటీడీ, ఏటీసీసీడీ అండ్ సెక్షన్ 24B, ఏటీసీ ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి అనేటప్పటికి అసలు ఎవ్వరూ వెళ్ళలేదు. అందరూ కూడా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లోనే ఉన్నారు. అసలు కన్ఫ్యూజన్ కూడా లేకుండా అసలు దాన్ని అవుట్ రైట్గా రిజెక్ట్ చేశారు. అసలు ఎవరు తీసుకోలేదు దాన్ని. తర్వాత ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని చాలా అట్రాక్టివ్గా తయారు చేసింది. సో దట్ పీపుల్ కెన్ గెట్ ఏ కన్ఫ్యూజన్ ఏది బెటర్గా ఉంటుందా అంటే ఎగ్జంప్షన్స్ కూడా లేకుండా కూడా ఇది అంత అట్రాక్టివ్గా తయారు చేశారు. ఓకే. సో గవర్నమెంట్ వాంటెడ్ టు పుష్ యూ టు టేక్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్. నెమ్మదిగా ఈ డిడక్షన్స్ కానీ లేకపోతే ఈ ఓల్డ్ రిజిమ్ కానీ ఈ సెక్షన్స్ కానీ అవన్నీ కూడా అవసరం ఉండదు, అవసరం లేకుండా చేద్దాము అనే దీనిగా వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా దాన్ని లుక్రేటివ్గా అంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ కూడా ఇంకా ఎక్కువ బెనిఫిట్గా ఉంటుంది. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఇంకా డౌట్ వచ్చేటట్టుగా. ఇప్పుడు నౌ ఎవ్రీవన్ ఈస్ థింకింగ్ అండి, అందరూ కూడా క్యాలిక్యులేషన్స్ మొదలు పెట్టేశారు. వాళ్ళకున్న ఇన్కమ్, వాళ్ళకున్న ఎగ్జంప్షన్స్ అవన్నీ తీసుకొని ఓల్డ్ మంచిదా న్యూ మంచిదా అనే క్యాలిక్యులేషన్స్ అయితే ఈసారి చాలా ఎక్కువగానే చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్విచ్ అవ్వడం అంటే ఓల్డ్ నుంచి న్యూకి స్విచ్ అవ్వడం ఓన్లీ శాలరీడ్ ఎంప్లాయీస్కి ఇచ్చారండి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ప్రొఫెషనల్స్ కానీ బిజినెస్ వాళ్ళు కానీ ఒకసారి అర్థం చేసుకోండి, మీరు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి లేదు. సో చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ కూడా అంతే మనకి బెనిఫిషియల్గా కనిపిస్తుంది. శాలరీడ్ ఎంప్లాయీస్ కంటే అట్లీస్ట్ ఆప్షన్ ఉంది మనం స్విచ్ ఇయర్ అది నెక్స్ట్ ఇయర్ అది చేసుకోవడానికి. బట్ ఇప్పుడు కూడా మనం ఆలోచించినట్లయితే ఏది బెస్ట్ అనేది ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఈ ట్యాక్స్ అనేది ఏంటంటే అప్ టు 7 lakhs వరకు ఎవరికైతే ఇన్కమ్ ఉందో వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా న్యూ ట్యాక్స్ రిజీమ్ని వాళ్ళు తీసుకొని ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు గవర్నమెంట్కి ఏమీ చెప్పలేదనుకోండి, నౌ బై డిఫాల్ట్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ కమ్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. అంటే మీరు మీ అకౌంటెంట్తో చెప్పడం కానీ మీరు ఫైల్ చేసుకునేటప్పుడు నాకు ఓల్డ్ ట్యాక్స్ రిజీమే కావాలి అని చెప్తే తప్ప మీరు అందులో కన్వర్ట్ అవ్వలేరు. సో నౌ వీఆర్ ఆల్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ బై డిఫాల్ట్. మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ యు ఆర్ ఏ సాలరీడ్ ఎంప్లాయీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఇక్కడ మనం కొత్తగా ఇచ్చిన స్లాబ్ రేట్స్ అప్ టు 7 lakhs వరకు లేదు. ఇప్పుడు మీకు 7,50,000 ఉందనుకోండి, లేదు 9 lakhs ఇన్కమ్ ఉందనుకోండి, అప్పుడు ఎలా ట్యాక్స్ పే చేయాలి? అప్ టు 3 lakhs వరకు నిల్ అండ్ 3 to 6 lakhs 5%, 6 to 9 lakhs 10%, 9 to 12 15%, 12 to 15 lakhs 20%, అబౌవ్ 15 lakhs 30%. అంటే 6 స్లాబ్స్తోని వాళ్ళు కొత్తగా దీన్ని తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్ కూడా అలౌ చేశారు.
న్యూ ట్యాక్స్ రిజీమ్లో ఫస్ట్ ఏమన్నారు, డిడక్షన్స్ ఏమి అలౌ చేయమన్నారు, బట్ స్టాండర్డ్ డిడక్షన్ అలౌ చేశారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ తీసుకోవచ్చు అన్నారు, హెచ్ఆర్ఏ తీసుకోవచ్చు అన్నారు. అంటే దే ఆర్ స్లోలీ మేకింగ్ అస్ టు గో టువర్డ్స్ న్యూ రెజీమ్కే వెళ్ళిపోవడము అనేది అది బెనిఫిట్ అనేది. అంటే మీరు క్యాలిక్యులేట్ చేసినా మీకు అలానే అనిపిస్తుందండి. సో వన్స్ ఐ హ్యావ్ టేకెన్ 9 lakhs ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇందులో. 9 lakhsలో మనం ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ప్రకారం మీకు అంటే 1,50,000 ఏటీసీ, ఏటీడీ ఒక 50,000 అనుకుందాం హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత మనకి పెన్షన్ స్కీమ్ ప్రకారం ఒక 53 అంటే ఏటీసీసీడీ. ఆల్మోస్ట్ మీరు 2,50,000 వరకు మీరు ఎగ్జంప్షన్స్ తీసుకోవచ్చు. సో 9 lakhలో 2,50,000 తీసేస్తే మీకు 6,50,000. 6,50,000లో అప్ టు 2,50,000 వరకు అండర్ ఓల్డ్ రిజిమ్ దెర్ ఇస్ నో ట్యాక్స్. సో ఇంకా మీకు 4 lakhs ఉంటుంది. సో 4 lakhsలో అప్ టు 2.5 lakhs వరకు 5%, అంటే 2,50,000 మీద 5% అంటే 12,500. తర్వాత ఇంకా మిగతాది మీకు 1,50,000 ఉంది. ఈ 1,50,000 మీద 20% అంటే 30,000, అంటే మీకు టోటల్గా 42,500 ప్లస్ మీరు సెస్ 4% కట్టాలి అంటే 44,200 అవుతుంది. అంటే నేను ఇప్పుడు చెప్పిందంతా ఓల్డ్ ట్యాక్స్ రిజీము విత్ ఎగ్జంప్షన్స్ ఆఫ్ 2,50,000 కానీ మీకున్నట్లయితే మీరు 44,200 ట్యాక్స్ కట్టాలి. అదే మీరు న్యూ రెజీమ్ తీసుకుంటే మీరు అంతకన్నా తక్కువే కట్టొచ్చు. ఓకే, ఎలా అంటే మీకు 9 lakhs ఉంది, అప్ టు 50,000 అంటే 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అలౌ చేసేసారు కదా, అంటే 8,50,000 అప్ టు 3 lakhs వరకు నో ట్యాక్స్ అని వాళ్ళే చెప్పారు. అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ అప్ టు 3 lakhs నో ట్యాక్స్ అని. సో 5,50,000 మీద మళ్ళీ 3 to 6 lakhs ఓన్లీ 5% అన్నారు. అది మీకు 15,000 అవుతుంది. ఇంకా 2,50,000 మీద 10% అంటే 25,000 అవుతుంది. సో ఓవరాల్గా మీకు 41,600 అవుతుంది. అంటే మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజీము విత్ ఎగ్జంప్షన్స్ కన్నా ఈ న్యూ ట్యాక్స్ రిజీమే బాగా అనిపిస్తుంది. సో ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ అని కాదండి, దిస్ ఈజ్ లైక్ పర్సన్ టు పర్సన్ ఉంటుంది. సో వీ కెనాట్ సే ఒక స్టాండర్డ్ ఏమీ చెప్పలేము. సో బెటర్ అండి ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని కానీ ఒక కన్సల్టెంట్ని కానీ మీరు కూర్చొని మీ ఎగ్జంప్షన్స్ ఏంటి, మీ ఇన్కమ్ ఏంటి, మీరు ఇంకా ఫ్యూచర్లో ఎలా ఎగ్జంప్షన్స్ అంటే ఏమేమి లోన్స్ మీరు క్యారీ చేయాలనుకుంటున్నారు, చెయ్యట్లేదు అనుకుంటున్నారు, ఇవన్నీ మీరు కూర్చొని మాట్లాడి ఫైనల్గా ఏది బెటర్ ఉంటుందో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే దీస్ కీప్ ఆన్ చేంజెస్. ఇప్పుడు మీకు హోమ్ లోన్ ఉంటే ఇంకొకలా ఉంటుంది నా ఎగ్జాంపుల్, అవును, హోమ్ లోన్ లేదు అంటే ఇంకొకలా ఉంటుంది ఎగ్జాంపుల్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ వేస్ అండి. మనం స్టాండ్ అలోన్ ఒక సొల్యూషన్ ఇవ్వలేము. బట్ ఐ హ్యావ్ గివెన్ సర్టెన్ వే ఎలా డెసిషన్ తీసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్, బేస్డ్ ఆన్ యువర్ ఎగ్జంప్షన్స్, మీకున్న ఎగ్జంప్షన్స్ అన్నీ, మీకున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. బట్ ఐ హ్యావ్ గివెన్ హౌ టు క్యాలిక్యులేట్, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో, న్యూ ట్యాక్స్ రిజిమ్లో చెప్పాను. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ స్టార్ట్ క్యాలిక్యులేటింగ్ దట్. మేబీ మీరు అనుకుంటున్నట్టు ఎగ్జంప్షన్స్ తీసుకున్నా సరే మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కన్నా న్యూ ట్యాక్స్ రిజిమే బెనిఫిట్గా ఉండొచ్చు. సో ఆ పాయింట్లో కూడా మీరు గుర్తుపెట్టుకొని అవుట్ రైట్గా మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్నే కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్, న్యూ ట్యాక్స్ రిజీమ్ కూడా మీకు బెనిఫిట్గా ఉండొచ్చు. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్కి న్యూ ట్యాక్స్ రిజీమ్కి ఉన్న డిఫరెన్సెస్ గురించి చాలా క్రిస్టల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.